ఎంత నిలువునా దోచుకోవడం. ఒక్క 3 నెలల్లో భారతదేశాన్ని, భారతీయుల్ని అత్యధికంగా దోచుకున్నట్టున్నారు ప్రపంచవ్యాప్తంగా. వెండి, బంగారం 4,20,000 అధికారికంగా, 4,80,000 దాకా అనధికారికంగా కొన్నారు చాలామంది. ఎందుకంటే వెండి లేదు అంటే కిలోల లెక్కన కొనేసేసుకుని పక్కన పడేసుకుంటే బెటర్ అన్న ఉద్దేశంతో కొనేశారు. 4,80,000, 4,90,000 దాకా కూడా పోయింది. ఇప్పుడు ఏకదం 2 లక్షలకు పడిపోయింది. ఏకదం 2 లక్షలు. 3 నెలల క్రితం 1,50,000, అప్పుడు కూడా 2,30,000, 2,70,000 దాకా వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చింది. అయినా సరే లేదు ఇక వాడు చెప్పాడు, జేడీ మోర్గాన్ వాళ్ళు చెప్పారు, వాళ్ళు చెప్పారు అన్నటువంటి కోణంలో కొనేశారు. కిలోల కొద్దీ అప్పులు చేసి, వడ్డీలకు అప్పులు తెచ్చుకుని కొన్నారు. ఏ అప్పులు లేకుండా కొనుక్కున్నటువంటి వాళ్ళకి ప్రాబ్లం లేదు, వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులతో కొనుక్కున్నటువంటి. ఇలా కొన్నటువంటి వాళ్ళే ఇప్పుడు సఫర్ అయ్యారు. అప్పులు చేసి వడ్డీలకు తెచ్చుకుని కొన్నవాళ్ళు. ఇప్పుడు అది కాస్త భారీ ఎత్తున అయ్యింది. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి బంగారం ధర అంతే 50,000 వారం రోజుల్లో పడిపోయింది. ఏకంగా 2,70,000, 2,80,000కి వెళ్ళిపోయింది 10 గ్రాములు. ఇప్పుడు 2 లక్షలు, 2,20,000 దగ్గరకు వచ్చేసింది. ఇది 2 లక్షల చిల్లరకు వెళ్ళిపోయి ఇప్పుడు 1,50,000, 1,60,000 దగ్గరకు వచ్చేసింది. తద్వారా బంగారం కొన్నటువంటి వాళ్ళందరూ 10 గ్రాములు, 50 గ్రాములు, 100 గ్రాములు కొన్నటువంటి వాళ్ళందరూ ఇప్పుడు బుక్ అయ్యారు. ఇది ఓవరాల్గా గోల్డు, సిల్వరు అలా పైకి వెళ్ళి ఇలా పడి సినిమా చూపిస్తున్నటువంటి పరిస్థితి. ఇంకా ఎక్కడి దాకా పడుతుందో అర్థం కాక అయిన కాడికి అమ్ముకుందామని కొనుక్కున్నటువంటి వాళ్ళు ఇప్పుడు వచ్చిన రేటుకి అమ్మేసుకుందామా, లేదులే మళ్ళీ పెరుగుతుందిలే అని ఆపుకుందామా అన్నటువంటిది చూస్తున్నారు. అప్పులు చేసి వడ్డీలకు తెచ్చుకున్నటువంటి వాళ్ళేమో సంక్షోభంలో ఉన్నారు. ఇంట్లో ఉన్న ఆస్తులతో కొన్నోళ్ళు ఏం పర్లేదులే, 4 రోజులు పోతే మళ్ళీ పెరుగుతుందిలే, ఆ రేటుకి ఏమి ఇది కాదులే అనుకుంటున్నారు. బట్ ఇంతకుముందు తగ్గిన రేట్లకి ఇప్పుడు తగ్గిన రేట్లు అసలు హస్తం శశాంకం తేడా.